హాయ్ హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్. నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ప్రజలారా సర్వేలో పాల్గొనండి. 11 సంవత్సరాల తమ పాలనపై ప్రజాభిప్రాయం కోరిన ప్రధాని మోడీ భారతదేశాన్ని మార్చిన 11 కీలక విజయాల గురించి ప్రస్తావన. వృద్ధి ప్రయాణంపై నమో యాప్లో సర్వేలో పాల్గొనాలని వినతి. వికసిత్ భారత్కు అమృత్ కాల్ కార్యక్రమం ఆరంభం. ఇటీవలే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భావం. సామాజిక ఉన్నతే లక్ష్యంగా 11 ఏళ్లుగా సుపరిపాలన. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్లు. నిజాలు చెప్పినా రుజువులిచ్చిన సిడబ్ల్యూసి వ్యాప్కు సూచించినందుకే మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్. ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరంపై కుండబద్దలు కొట్టిన హరీష్. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు మహారాష్ట్ర అంగీకరించలేదు. అనేక చర్చల తర్వాతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్. మొత్తం 7 లింకుల్లో మారింది 1 లింకు మాత్రమే. నీటి లభ్యత లేమి, సాంకేతిక సమస్యతోనే స్థలం మార్పు. సబ్ కమిటీ రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక ఆధారంగా నిర్ణయం. ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే లక్ష్యంగా కార్పొరేషన్. నిధులు సమీకరించి సత్వరం నీళ్లివ్వాలన్నదే కేసీఆర్ లక్ష్యం. బారాజ్ లొకేషన్ల మార్పు, పనుల బాధ్యత ఇంజనీర్లదే. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇరిగేషన్ మాజీ మంత్రి హరీష్. 40 నిమిషాల పాటు విచారణ, 20 ప్రశ్నలకు జవాబులు. ప్రశ్నలన్నింటికీ ఆధారాలతో సవివరంగా సమాధానం. కేబినెట్ నిర్ణయాలు, కేంద్ర సంస్థ లేఖలు అందజేత. రాజకీయ దురుద్దేశంతోనే కమిషన్ ఏర్పాటు హరీష్. విచారణ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ. కేసీఆర్ ను బద్నాం చేసే కుట్ర. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కాళేశ్వరంపై అభండాలు. కుసంస్కారంతోటే 2 పార్టీలు కుత్సిత రాజకీయాలు. మంత్రివర్గ ఆమోదంతోటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుట్రదారు ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు? గవర్నర్ జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారెందుకు? రేవంత్ అండ్ కో పై దృష్టి ఎందుకు? అఫిడవిట్, ఇతర నిందితుల వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు. 8 ఏళ్లు 4000 ఫోన్ల ట్యాప్ ఎలా చేశారు? మౌనం కాదు, సమాధానం చెప్పాల్సిందే. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ ను విచారించిన సిట్. 8 గంటలు 80 ప్రశ్నలు. నిందితులందరూ మీ పేరే చెప్పారు. ప్రణీత్, శ్రవణ్లతో మీ బంధమేంటి? రేపు మళ్లీ విచారణకు రావాలని ఆదేశం. నిందితుడిని కాదు, నేను బాధితుడిని. నాపై ఉన్నతాధికారులున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై నేనెవరికి ఆదేశాలు ఇవ్వలేదు. ఆధారాలుంటే చూపండి. సిట్ అధికారులకు ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్న. పథకం ప్రకారమే లొంగుబాటు. ప్రభాకర్ రావు మామూలోడు కాదు. ఎందరినో వేధించారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అమెరికాలో కేసీఆర్ కుటుంబం కౌన్సిలింగ్ ఇచ్చింది. ఏం చెప్పాలో వివరించారు. అందుకే విచారణకు వచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ట్రయాంగిల్ హెడ్ స్టోరీ. అవినీతిపై ఢిల్లీకి ముఖ్య నేత, 2 మంత్రుల పరస్పర ఫిర్యాదు. కాంగ్రెస్ అధిష్టానానికి చేరిన ఆర్థిక శాఖ, సివిల్ సప్లై, మున్సిపల్ శాఖల్లో జరిగిన అవినీతి వ్యవహారాల చిట్ట. ఒకరిపై ఒకరి ఫిర్యాదు. 3 భాగోతం బట్టబయలు. రేవంత్ కు ఢిల్లీలో మళ్లీ ముఖం చాటేసిన రాహుల్ గాంధీ. మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు. కేసీ వేణుగోపాల్ తో సీఎం చర్చలు. నేడు ఖర్గేతో భేటీ. రాష్ట్రంలో 6 లోకసభ నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ అవగాహనలోనే భాగమంటున్న ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ కు మొండి చేయి. బీజేపీ ఎంపీలున్న చోట మంత్రులేరి.